6 నెలల కిందట 6 మంత్స్ 6 నెలల కిందట ఆ రోజు మీడియాలో కేసీఆర్ కూతురు కవిత వాళ్ళ అంతర్గత వ్యవహారాల రాజకీయ వాళ్ళ అంతర్గత సంబంధించిన వ్యవహారాలు మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆమె కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. కేసీఆర్ కూతురు చేసింది. కేసీఆర్ కూతురు ఏమన్నదంటే ఆ రోజు కామెంట్స్, హరీష్ రావు వల్లనే రాజకీయంగా హరీష్ రావుకి జగ్గారెడ్డికి రాజకీయంగా వాళ్లకు పడక వాళ్ళిద్దరికీ పడక హరీష్ రావు వల్లనే హరీష్ రావు మీద కోపంతో హరీష్ రావు మీద ఉన్న కోపంతో జగ్గారెడ్డి అప్పుడు టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి ఆ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీకి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అని కేసీఆర్ కూతురు చెప్పింది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కేసీఆర్ కూతురు హరీష్ రావు మీద కోపంతో, హరీష్ రావు మీద రాజకీయంగా ఉన్న కోపంతో ఆయనకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు అని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. ఆ రోజు ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడింది. నేను ఆ రోజు మాట్లాడిన తర్వాత అనేక మంది మన గాంధీ భవన్కు సంబంధించిన మీడియా వాళ్ళందరూ కూడా నన్ను అడిగారు, ఇలాంటి కామెంట్ చేసింది అంటే అందరూ ఏంటంటే వాస్తవానికి కూడా రాజకీయంగా హరీష్కి జగ్గారెడ్డికి రాజకీయమైన ఎప్పుడు శత్రుత్వము ఆ జిల్లాలో ఉంటుంది, అందులో ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఉమ్మడి జిల్లా, దట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి, ఇప్పుడు సిద్దిపేట హెడ్ క్వార్టర్ అయినా, మెదక్ హెడ్ క్వార్టర్ అయినా, ఇప్పుడు ఇంకో జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి అయినా, సంగారెడ్డి ఎప్పుడు కూడా టాప్లో ఉంటుంది డిస్టిక్ హెడ్ క్వార్టర్గా. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో ఎప్పుడు రాజకీయంగా నా మీద ఎప్పుడు వాళ్ళు వ్యతిరేకమైన టార్గెట్ మీద వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళు టార్గెట్ మీద పనిచేస్తారు, తప్పు కాదు, అది రాజకీయంగా అది సహజంగా ఉండేటి అవన్నీ. అయితే నేను ఆ రోజు నాకు గాంధీ భవన్ మీడియాలో అడిగారు, నాకు సరే టైం వచ్చినాడు మాట్లాడతా, చూద్దాము, నెల పడుతుందా, 2 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, ఈ మధ్యలో అయిపోయింది. ఈ మధ్యలో కూడా నేను వాళ్ళ సోషల్ మీడియా, కేసీఆర్ కూతురు ఆమె వాళ్ళ సోషల్ మీడియా కానీ ఈ మధ్యలో పాత ఏదో హరీష్ రావు నేను హరీష్ రావుని కోపమైనవి కానీ అవి అన్నీ తీసి వైరల్ చేస్తున్నారు బాగా. చాలామందికి జగ్గారెడ్డి అది నిజమా అబద్ధమా, జగ్గారెడ్డి హరీష్ రావు మీద కోపంతో కాంగ్రెస్లో పోయిండా, ఎందుకు పోయిండా అనేది వాస్తవానికి కూడా ఎవరికి తెలియదు. ఒక చర్చకు దారి కేసీఆర్ కూతురు తీసుకొచ్చింది. అందరికీ ఏం తెలుసు, జగ్గారెడ్డి ఏదైనా ఉంటే నిజం చెప్తాడు, నిజం అంటే జగ్గారెడ్డి,
వాస్తవాలంటే జగ్గారెడ్డి ఉన్నది ఉన్నట్టు చెప్తాడు అనేది అందరికి తెలిసిన విషయమే. నన్ను అడిగిన కారణం కూడా మీ ఆ రోజు మీడియా వాళ్ళు ఏంటంటే ఏంటి జగ్గారెడ్డి అది కరెక్ట్, ఆమె అన్నది కరెక్టా రాంగా, జగ్గారెడ్డితో నోటి నుంచి వినాలనే ఒక ఆతృత మన మీడియా సోదరులు చాలామంది ఆ రోజు వెయిట్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు స్పష్టత ఇస్తున్నా. నేను హరీష్ రావుకి కోపం మీద కానీ, హరీష్ రావుకు వ్యతిరేకంగా కానీ, హరీష్ రావుకి నాకు అసలు నేను ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి విడవడానికి కారణము హరీష్ రావు కాదు. హరీష్ రావు మీద కోపంతో నేను ఆనాటి టీఆర్ఎస్ పార్టీని నుంచి బయటికి పోయింది కాదు. అసలు నేను టీఆర్ఎస్లో నుంచి పోవడానికి హరీష్ రావు కారణమే కాదు. ఆ రోజు నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావుకి అసలు సంబంధమే లేదు. హరీష్ రావు రాజకీయం వేరు, జగ్గారెడ్డి రాజకీయం వేరు. ఆ రోజు జరిగిన సంఘటన అది అందుకే క్లారిటీ ఇచ్చేసిన. హరీష్ రావు మీద ఉన్న కోపంతో హరీష్ రావు అంటే నాకు రాజకీయం పడదని ఆ రోజు నేను టీఆర్ఎస్ని వదిలిపెట్టి పోయింది కాదు. అది అక్షరాల కేసీఆర్ కూతురు కవిత ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. దట్స్ రాంగ్ స్టేట్మెంట్. ఇది నిజం, ఇదే నిజం. ఇకనైనా కేసీఆర్ కూతురు అభిమాన సంఘాలు ఆ సోషల్ మీడియాలో అవన్నీ పెట్టుడు బంద్ చేసుకోండి. రాజకీయ విలువలతో కూడుకున్న రాజకీయం చేసుకొని నాయకులు కండి అని హితవు యాజ్ ఎ పొలిటీషియన్గా నేను సజెషన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆమె ఎవరు? కేసీఆర్ కూతురు కాబట్టి లీడర్ అయింది. జగ్గారెడ్డి ఎవరు? జగ్గారెడ్డి నేను లీడర్ని. కేసీఆర్ అనే నాయకుడు లేకపోయి ఉంటే కవిత లేదు. కాబట్టి నేనేమంటున్నా పదే కేసీఆర్ కూతురు అని అంటున్నా. లేదు కదా, నువ్వు కేసీఆర్ కూతురువే, దట్స్ ఆల్. ఇక నువ్వు మీ అయ్యని ఎందుకు అట్లా అంటున్నావు, అది మీ వ్యవహారం. కానీ మమ్మల్ని ఎందుకు ఇరిగించుకుంటున్నావు అలా? అది పద్ధతి కాదు కదా. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ తెలుగు ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు కాబట్టి మళ్ళొక్కసారి ఈ సోషల్ మీడియాలో కేసీఆర్ కూతురు పెడుతున్న సోషల్ మీడియా ప్రకటనలకు వాల్యూ లేదు, పెట్టకండి.